ఫ్రెండ్స్ నేను ఇప్పుడే అవతార్ మూవీకి అయితే వెళ్ళొచ్చాను అనమాట. ఫైర్ అండ్ యాష్ మూవీకి అయితే చిన్న లాజిక్ చెప్తాను. జిల్లా జిల్లా యాప్ లో బుక్ చేశాను అనమాట. సో బుక్ చేసి థియేటర్కి అయితే వెళ్ళాను. సో వెళ్ళి కౌంటర్ దగ్గర ఇలా ఆ టికెట్స్ అవి చూపించేసరికి ఇలా లేదు, మూవీ వేయట్లేదు, నలుగురే టికెట్స్ అనేది బుక్ చేశారు, ఎవరు లేరు అని అయితే చెప్పారనమాట. సో ఇంక మూవీ అయితే వేయలేరు అన్నారు. సరే అనేసి ఎలా అనేసి ఆలోచిస్తా ఉంటే ఇంకా నేను ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ అయితే జర్నీ చేసి అయితే వెళ్ళాను అనమాట ఆ థియేటర్ కి. ఏం చేయాలో అర్థం కావట్లా. కొంతసేపు తర్వాత ఒక 10 మంది దాకా ఏమొచ్చారు. వాళ్ళు వచ్చి ఇలా మళ్ళీ ఆలోచన రావడంతో ఇంకా అట్లా డిస్కషన్ అయ్యి ఇలా మూవీ వేయబోతున్నాం అన్నట్టుగా చెప్పారనమాట. సో ఈ మధ్యలో ఏం చేశాను నేను, ఆ ఆ యాప్ ఉంది కదా, బుక్ చేసిన యాప్, జిల్లా యాప్, దాంట్లో వెళ్ళి ఇంకా టికెట్స్ అనేది ఇలా మూవీ అనేది షో వేయట్లేదు, ఆల్రెడీ వీళ్ళు షో వేయట్లేదు అని చెప్పారు కదా, సో దాన్ని నేను ఆల్రెడీ టికెట్ రైజ్ చేశాను అనమాట. సో ఆ టికెట్ రైజ్ చేయడం వల్ల ఏమైంది, ఆ ఫొటోస్ అవన్నీ పెట్టాను అనమాట. అక్కడ ఉన్న సీన్ ఫొటోస్ జీపీఎస్ కెమెరా యూస్ చేసి ఆ ఫొటోస్ తీసి పెట్టాను లొకేషన్తో కూడా. పెడితేను నాకు అంతే, ఇక మూవీ వెళ్ళి చూశాను, అయిపోయింది. ఇక తిరిగి వచ్చేసేటప్పుడు మొబైల్లో నోటిఫికేషన్స్ అయితే చూశాను. నోటిఫికేషన్ చూస్తే ఇంకా రీఫండ్ అనేది, నేను ఏదైతే టికెట్ పే చేశానో ఆ రీఫండ్ అమౌంట్ అనేది నాకు రిటర్న్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు ఈ విధంగా నేను ఫ్రీగా మూవీని అయితే చూసేసి ఇలా ఇంటికి అయితే వచ్చాను అనమాట. సో కొన్ని సార్లు థియేటర్ వాళ్ళు పెట్టి, ఇప్పుడు ఒకవేళ ఆ థియేటర్ వాళ్ళు ఆ టికెట్ కనుక క్యాన్సిల్ చేసి ఉంటే నాకు పెట్రోల్ వేస్ట్ అయ్యి ఉంటుంది, ఇంకా జర్నీ టైం, ఇంకా ఆలోచించండి. ఇలా మనకు వేస్ట్ అయ్యే విధంగా చాలాసార్లు ఇలా కొంతమంది జరుగుతాయి. సో బట్ నాకేమో కొంచెం బెటర్‌గా అనిపించింది. ఫ్రీగా మూవీ అయితే చూశాను. అమౌంట్ కూడా రిటర్న్ అయితే వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఇలా జరిగిందనమాట ఈరోజు సిట్యుయేషన్. థాంక్ యూ ఫ్రెండ్స్.